ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయమందు సర్వశక్తిగల దేవుడు కృప చూపి మనల్ని సజీవ లెక్కలు లెక్కించినందుకు దేవునికి మహిమ. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు మరి ఒక దినాన్నిచ్చి ఈ దినములో ఆయనను మహిమపరిచే విధంగా వాక్యాన్ని చదివి స్తుతియాగం అర్పించి దేవుని గణపరచినట్లుగా ప్రార్థించినట్లుగా కృప చూపుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుటకు, వాక్యముతో మన హృదయాన్ని నింపుకుని ఆయనను గణపరచుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. ఈ దినమంతట్లో మనం చేయుచున్న పనులన్నిట్లోనూ, మనం వెళుతున్న మార్గం అంతటిలోనూ దేవుని కృప కలుగునుగాక. ఆకాశ నక్షత్రములతో యుద్ధము చేయించు దేవుడవు దేవా యేసయ్యా, ఆత్మరూపివైన దేవా యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మ సంబంధమైన బండవు దేవా యేసయానికి స్తోత్రం. ఆధారమైన దేవా యేసయానికి స్తోత్రం. ఆధీర్యమును కలుగజేయు దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయ దుర్గమైన దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయాస్పదమైన జ్ఞానమైన దేవా యేసయానికి స్తోత్రం. ఆదరణకర్తవైన దేవా యేసయానికి స్తోత్రం. అపరిమితమైన ధర్మోపదేశం గల దేవా యేసయానికి స్తోత్రం. ఆశాబద్ధుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా యేసయానికి స్తోత్రం. ఆలోచనలు ఎరిగిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అలసియుండగా బలపరచు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆరోహణమైన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆరోగ్య ప్రదాతవు దేవా యేసయానికి స్తోత్రం. ఆలోచన చెప్పు దేవా యేసయానికి స్తోత్రం. ఆలోచన విషయంలో గొప్ప దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్చర్యమైన ప్రజ్ఞగల దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన వెలుగువు దేవా యేసయానికి స్తోత్రం. అందరి చేత ఘనత పొందిన దేవా యేసయానికి స్తోత్రం. అందరినీ అవిధేయతా స్థితిలో బంధించిన దేవా యేసయానికి స్తోత్రం. ఆకాశ నక్షత్రములతో యుద్ధము చేయించు దేవా యేసయానికి స్తోత్రం. ఆకాశములలో మహిమను కనబరచు దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయధ్వజమైన దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయించు వారిని బ్రతికించు దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయపురమైన దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రయింపదగిన దేవా యేసయానికి స్తోత్రం.
5 రొట్టెలు 5,000 మందికి పెట్టి ఆకలి తీర్చిన దేవుడవు దేవా యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన స్తుతి యాగమును అంగీకరించి ఆయన మహిమ కొరకు ఈ దినమంతా తన సహాయం అనుగ్రహించునుగాక. ఆయనను సంతోషపరచుటకు మనల్ని దేవుడు బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించి ఆమెన్ చెప్పండి. అద్భుత కార్యములు చేయువాడా, మహోన్నతుడా, పూర్ణ హృదయముతో మిమ్మల్ని స్తుతించెదము దేవా. నిన్ను గూర్చి సంతోషించి హర్షించి కీర్తించెదము యేసయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం దేవా. పూర్ణ హృదయంతో నీ నామమును వివరించి గణపరచెదను దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా నీ ప్రజలు నీ మాటతో నింపబడుదురుగాక. స్తుతియాగమర్పించి నిన్ను మహిమపరుస్తున్నాము దేవా. నీ రక్షణ కనబరుచున్నట్లు మాకు మార్గము సిద్ధపరచుకొనుచున్నాము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతిదినము అనుదినము స్తుతియాగమర్పించుటకు నీ కృప దయచేయము దేవా. యెహోవా శాశ్వత సింహాసనాసీనుడైన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాకు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు దేవా. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. నీతిని బట్టి యథార్థతను బట్టి ప్రజలకు లోకమునకు న్యాయము తీర్చే దేవా నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. ఆపద, కష్టము, కన్నీరు, వేదన, శోధన, వ్యాధిలో మహాదుర్గముగా ఉండి ఆదరించుము దేవా. సమస్యలతో రకరకముల బాధలతో నలిగిపోతున్న వారిని మహాదుర్గముగా ఉండుము దేవా. లేవనెత్తుము దేవా. నీ సహాయం అందించుము తండ్రి. నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు దేవా. నిన్నే ఆశ్రయించి ఉన్నాం దేవా. నీ నామమును బట్టి నిన్నే నమ్మి ఉన్నాము దేవా. సియోనులో నుండి నీవు నన్ను ఆశీర్వదించావు దేవా. నిన్ను కీర్తించి గణపరుస్తున్నాం తండ్రి. కృతజ్ఞతతో స్తుతిస్తున్నాము దేవా. నీ క్రియలను ప్రచురపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. దేవా, బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకో దేవా. ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో నీ సహాయము అందించుము, నీ చేయి అందించుము దేవా. వారి బాధ నుండి ఉపశమనము, విడుదల కలుగునట్లుగా మీ సహాయం అనుగ్రహించుము తండ్రి. దేవా, కృప కలుగునుగాక. కరుణించుము దేవా, కరుణించుము దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మను ఆలకించి మమ్మను మరువని దేవా. మమ్మను ద్వేషించి వారు మాకు కలుగజేయు బాధను చూడుము దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని అభిషేకించుము, కృపతో నింపుము, కరుణించుము దేవా. నీ దర్శనం కలుగజేయము దేవా. వారి ప్రతి అవసరత యేసుక్రీస్తు మహిమలో తీర్చుము తండ్రి. మమ్మను బాధపరచు వారిని కనికరించుము దేవా. దేవుడు లేచునుగాక, శత్రువు చెదరిపోవునుగాక. దైవ భయముతో నింపి నీ జ్ఞానముతో నింపి నడిపించుము దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధిలో ఉదయ సాయంత్రములందు నిన్ను గణపరిచి ప్రార్థించుటకు ప్రార్థనాత్మతో నింపుము దేవా. నరమాత్రులము దేవా. నిన్ను దేవుడిగా తండ్రిగా ఆరాధించుటకు మాకు భాగ్యమునిచ్చావు దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.